శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి. శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి. శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి. శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి. శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి. శ్రీయేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పాట 524 పాడుతుందండి. సాంగ్ నెంబర్ 524. అంబరానికి అంతేనా సంబరాలతో చాటాలి. కష్టపడి దేవుని నామాన్ని అర్పించుకుందామండి. అందరూ కలిసి చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నామాన్ని అర్పించుకుందామండి. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని, రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షించవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాలా, యేసయ్య పుట్టాడని, రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని,
వచ్చాడని ప్రవచనాలు నెరవేరాయి శ్రమ దినాలు ఇక పోయాయి ప్రవచనాలు నెరవేరాయి శ్రమ దినాలు ఇక పోయాయి విడుదల ప్రకటించే శిక్షను తొలగించే విడుదల ప్రకటించే శిక్షను తొలగించే యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని అంబరానికి అట్టేలా సంబరాలతో చటాల అంబరానికి అట్టేలా సంబరాలతో చటాల యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని గిరిజనాలు సమకూరాయి గణస్వరాలు వినిపించాయి గిరిజనాలు సమకూరాయి గణస్వరాలు వినిపించాయి పరముకు నడిపించే మార్గము చూపించే పరముకు నడిపించే మార్గము చూపించే యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని అంబరానికి అట్టేలా సంబరాలతో చటాల అంబరానికి అట్టేలా సంబరాలతో చటాల యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని సువాలు పలకించాయి పరిమళాలు వెదజల్లాయి సుమవనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి ఇలలో నశించే జనులను ప్రేమించే ఇలలో నశించే జనులను ప్రేమించే యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని అంబరానికి అట్టేలా సంబరాలతో చటాల అంబరానికి అట్టేలా సంబరాలతో చటాల యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని హల్లెలూయా హల్లెలూయా. ఎవరైనా పాడుతారమ్మా? బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ క్రిస్మస్ కానీ ఎవరైనా? పాడమ్మా. పాడవలసి పాడుతూ ఉంది. అందరూ గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున కనపరుచుకుందామండి. తార వెలసింది
అలింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది, అలింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది, అలింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. బంగారు విడచి మమ్మను మరచి మేమంతా కలిసి వెళ్ళబోలే. ఆ ఊరిలో ఆ పక్కన స్తుతిగానాలు పాడబోలే. బంగారు విడచి మమ్మను మరచి మేమంతా కలిసి వెళ్ళబోలే. ఆ ఊరిలో ఆ పక్కన స్తుతిగానాలు పాడబోలే. సంతోషమే ఇక సంబరమే, లోక రక్షణ ఆనందమే. స్తోత్రార్పణే మహారాజుకి, ఇది క్రిస్మస్ ఆర్భటమే. తార వెలసింది, అలింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. బంగారమును సబ్రానియు బోలంబును తెచ్చాములే. ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులార కంచాములే. బంగారమును సబ్రానియు బోలంబును తెచ్చాములే. ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులార కంచాములే. మా ఇమ్మానుయేలు నీవేనని నిన్ను మనసార కొలిసాములే. మా యూదుల రాజు నీవేనని నిన్ను గణపరచి పొగినాములే. తార వెలసింది, అలింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది, అలింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకి బిగ్గరగా దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. స్తోత్రం, స్తోత్రం. ప్రభువా, ఈ సాయంకాలం వేళ నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి ప్రభువా అని ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకోండి. ఈ సంవత్సరానికి చివరి దినాల్లోనికి మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభువా.
ప్రభువా, ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మా జీవితాల్లో మీరు ఉన్నందుకు నీకు వందనాలు తండ్రి. రాత్రి మిమ్మల్ని స్తుతించే ధన్యత నాకు నా కుటుంబానికి ఇచ్చావు ప్రభు అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి మన హృదయాలు దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మనం ఈ దినపు ఆరాధనలో పాల్గొంటుందాం. నాయన, ఇంకా రావాల్సిన వారిని వేగిరి పెట్టి తోడుకుంటండి ప్రభు అని ఆసక్తిగా ప్రజలందరూ పరుగులు తీస్తూ నీ సన్నిధికి రావాలి ప్రభు అని మన హృదయాలు దేవునికి సమర్పించుకుందాం. మాటలో, ప్రవర్తనలో, చూపులో, తలంపులో ఎక్కడైనా పడిపోయినేమో, ఎక్కడైనా మీకు ఇష్టంగానే నాలో ఉన్నాయేమో నాయన, ఎక్కడైనా నాయన నా జీవితంలో పాపం దొరికిందేమో నన్ను క్షమించండి, పరిశుద్ధపరచండి. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించేటట్లుగా నన్ను అభిషేకించు ప్రభు అని ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభా. ఈ 2021 సంవత్సరం చివరి దినాల్లోనికి మమ్మల్ని నడిపించాం ప్రభా. ఇంకా కొన్ని దినాల్లో మేము నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం తండ్రి. ప్రభా, ఈ చివరి దినాల్లో నాయన మిమ్మల్ని ఎక్కువగా ఆరాధించడానికి, ఎక్కువగా మీ సన్నిధిలో గడపడానికి, ఎక్కువగా నాయన మేము సిద్ధపడడానికి సహాయం చేసి నడిపించండి. ఇదిగో నాయన, ఈ సాయంకాలపు ఆరాధనను మీరు ఆశీర్వదించారు, నీకు వందనాలు. నీ ప్రజలు తీసుకుని వచ్చారు ప్రభా, నీకు వందనాలు. మార్గ మధ్యంలో నీ బిడ్డల్ని వేగిరి పట్టి ఈ స్థలానికి తోడుకుంటండి. ప్రతి విధమైన ఆటంకమును నజరేయుని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభా. ఈ స్థలం అంతా మీ మహిమతో నిండిపోవును గాక, ఈ స్థలం అంతా మీ ప్రసన్నతతో నిండిపోవును గాక. అయినా మీరు మాతో ఉండండి, మీరు మా మధ్యకు రండి ప్రభా. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని ఎలా ఆరాధించాలో మాకు నేర్పించండి. ఆత్మతో సత్యంతో ఎలా ఆరాధించాలో, ఎలా మీ సన్నిధిలో మేము ప్రవర్తించాలో మాకు నేర్పించండి. కరెంటును, మైకును, యాంప్లిఫైర్, సౌండ్ బాక్స్ సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము, అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఉత్తర ప్రచురములుగా కీర్తనల గ్రంథము. నానిబాబు వచ్చి చదువుతాడు, అప్పుడు నానిబాబు చదువుతారు. కీర్తనల గ్రంథము 96వ సంకీర్తన ఉత్తర ప్రచురాలుగా చదువుకుందాం. 96 Psalms 96 చదువుకుందాం. అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేస్తే తమ్ముడు నానిబాబు వచ్చి చదువుతాడు. ఉత్తర ప్రచురములుగా కీర్తనలు 96 చదువు. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలములను సృజించినవాడు. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. ఆఖరి వచనం అందరూ కలిసి చదువుకుందాం. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు, న్యాయం బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. దేవుడి పరిశుద్ధ మనం వీటిల్లో ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మనలో ఉంచండి. జరగబోతున్న ఆరాధన కొరకు రాహేలమ్మ గారు ప్రార్థన చేస్తారు. సహోదరి రాహేలమ్మ గారు నిలబడి ప్రార్థన చేయండి అమ్మా. అందరూ ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం.
ప్రభా. అయ్యా మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన అయ్యా అందరికీ నవగత లేని వారు తండ్రి ప్రభా, తండ్రి అనడానికి యోగ్యత లేని వారు దేవాలైన ప్రభా. అయ్యా అయినప్పటికీ తండ్రి నీ కృప తండ్రి నాయన ప్రభు ఎంతగానో తండ్రి మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు దేవా. అయ్యా నీ కనికారము తండ్రి మా ఎడల వచ్చినందుకు స్తోత్రాలు 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 తండ్రి. ఇదిగో తండ్రి నాయన పాటల ద్వారా మీ నామాన్ని ఎంతగానో తండ్రి ప్రభా నాయన అయ్యా మీరు మయం పరుచుకునేందుకు వందనాలు స్తోత్రాలు 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 ప్రభా తండ్రి నాయన. ఇదిగో తండ్రి సంవత్సరం అంతా కూడా ప్రభు ఎంతగానో తండ్రి నాయన మరి ఎన్నో తండ్రి ప్రభు సోదరులు తండ్రి వచ్చినప్పటికీ తండ్రి ఎన్నో సార్లైనా తండ్రి నాయన తండ్రి ప్రభా నాయన సమస్యలు వచ్చినప్పటికీ ప్రభా అవన్నిటి నుంచి మమ్మల్ని తప్పించి తండ్రి ఇదిగో తండ్రి నాయన ఈ సంవత్సరం శివర నెలలో తండ్రి మమ్మల్ని ఎంతగానో తండ్రి ప్రభా నాయన సజీవ లెక్కలో తండ్రి మీరు ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా సహాయం చేయండి. ఇదిగో తండ్రి నాయన అతని ఆరాధనలో కూడా మీరు ఉండి తండ్రి నాయన ప్రభా అయ్యా నీ బలమైన ఆత్మతో మమ్మల్ని అభిషేకించి నాయన సహాయం చేయండి. ఇదిగో తండ్రి నీ దైవ సేవకులు కూడా తండ్రి ప్రభా నాయన అయ్యా మా మధ్యలో నిలబెట్టుకొని ప్రభా తండ్రి సమీపంలో ప్రభా నాయన నీ మాటలు ప్రభా నాయన అయ్యా మా నోటిని వచ్చి తండ్రి నాయన ప్రభా నాయన అయ్యా నాయన విడగల మనసు మాకు అనుగ్రహించుకొని పెట్టుకుంటున్న ప్రభా. ఇదిగో నేను మంచి వాతావరణం కూడా మాకు దయచేస్తున్న పొందనాలు ప్రభా తండ్రి నాయన ఏవాదిగో తండ్రి ప్రభా నాయన స్థలము చుట్టూ మీ కాపుదల మీ కంచి ఉంచి సహాయం చేయండి. ఇంకో నాయన ఇంకా తండ్రి ప్రభా రానైనా రావాల్సిన వాళ్ళకి ఎంతో మంది ఉన్నారు కనుక తండ్రి త్వరపడి ప్రభా మీ సన్నిధికి తోడుకున్న రెండే తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇంకో నాయన మిగతా కార్యక్రమాలన్నింటిలో మీరే ఉండి మా మధ్యలో నడిపించమని నాయన ప్రభా మీరే మహిమ పొందుకోమని తండ్రి కనుక మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, కొన్ని నిమిషాలు దేవుని స్తుతించుకుందాం. నీవు చేసిన మేలు, నీవు చేసిన కృపలకు అనే పాట పాడుతూ అందరూ రెండు చేతులు తెచ్చారు. అందరూ రెండు చేతులు తీసుకొచ్చారు అందరూ. హల్లెలూయా. కొంచెం గట్టిగా నేను చెప్పాలి, కొంచెం గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. పాట పాడుతున్నప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడతాం. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఈ సంవత్సరం అంతా ఎన్ని వేలు చేశాడు దేవుడు. ఏ పాటి వాడను నేను, నన్నెంతగానో మించావు, అంచలంచలుగా చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడను నేను, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించా. పాడు గట్టిగా. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. గట్టి పాడదాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. మరోసారి వందనం యేసయ్యా. కృతజ్ఞతతో వస్తున్నాం నాయన, కృతజ్ఞతతో వస్తున్నాం నీ సన్నిధికి. ప్రైజ్ ది లార్డ్. వందనం యేసయ్యా, వందనం ఏ
యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు, నీ కృపను వీడగా శాశ్వత కృపగా మారే. అవునా, నీ కృప ఈ సంవత్సరం అంతా ఆయన కృప. ఎస్ లార్డ్, శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలోనా కృపా, చప్పట్లు గట్టిగా ప్రైజ్ లార్డ్. నీలోనా నివసింపజేసినానా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినానా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారం సమీపించనీయక. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఏ అపాయము నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున. కృపామయుడు, ప్రైజ్ ది లార్డ్. అందరూ పాడదాం. కృపామయుడు, ఫిల్ దిస్ ప్లేస్ లార్డ్. నివసింపజేసినానా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినానా, ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఆరాధన 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 ఆరాధన. పాడదాం. ఆరాధన 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 స్తుతియ. నోటి నిండా హృదయపూర్వకంగా ఈ స్థలమంతా మీ మహిమతో నిండిపోవును గాక. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్, గ్లోరీ. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ప్రతి నోరు తెరవబడాలి, ప్రతి నాలుక యేసే దేవుడిని ఒప్పుకోవాలి. ఆమేన్. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అలాగే రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని, దేవా దేవా ఎన్నో కృపలు చూపించావు. ఈ సంవత్సరం అంతా మీ దయ, ఈ సంవత్సరం అంతా మీ కనికలు నా కుటుంబం మీద ఉంచావు నాయన. నీకు వందనాలు ప్రభుని. అందరు నోరు తెరవాలి, ప్రతి నాలుక యేసే దేవుడిని ఒప్పుకోవాలి, ప్రతి మోకాళ్ళు యేసు నామములో వంగాలి, ప్రతి హృదయం తెరవబడాలి. నువ్వు నోరు తెరిస్తే నీ హృదయం తెరవబడుతుంది, నీ హృదయం తెరవబడితే పరలోకం తెరవబడుతుంది నీకోసం. ఈ సాయంకాలం హెవెన్ ఈస్ గోయింగ్ టు బి ఓపెన్. పరలోకం నీ కొరకు నా కొరకు తెరవబడబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నారు, యేసయ్య మన మధ్యలో ఉన్నారు. దేవా దేవా ఏ పార్టీ వాడనయ్యా, ఏ పార్టీ దానయ్యా నాయన, నా కుటుంబం ఏ పార్టీని ప్రభా. నోరు తెలుస్తున్నావా? ఈరోజు నువ్వు ఏదైనా కలిగి ఉన్నావంటే దేవుని కృపే కదా. ఏ యోగ్యత మనకు లేదు, ఏ అర్హత మనకు లేదు. ఈరోజు అన్ని దేవుడు ఇచ్చినవే, ఈరోజు అన్ని దేవుడు ఇచ్చినవే. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఈవిని బట్టి స్తుతిద్దాం. నోరు తెరవండి, అందరూ నోరు తెరిచి స్తుతించండి, గట్టిగా స్తుతించండి, దగ్గరగా కన్నీటితో స్తుతించండి. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నారు. హోలీ స్పిరిట్ ఈస్ హియర్. ప్రైజ్ ది లార్డ్.
Thank you, Lord Jesus. To give you all the glory, Lord. To give you all the glory. యేసయ్యా నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు. అయినా మీ పాదములకు స్తుతులయ్యా. అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం. దేవా మీకు వందనాలు నాయనా. నీకే స్తుతులు, నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే అందరూ కూడా చేతులను పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Yes, Lord. హల్లెలూయా. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. పరమ తండ్రి మీకే స్తోత్రం. పరమ తండ్రి మీకే స్తోత్రం. యేసు ప్రభు మీకే స్తోత్రం. యేసు ప్రభు మీకే స్తోత్రం. చేతులు పైకెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్. యేసయ్యా మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు తండ్రి. వందనాలు దేవా. నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. యేసయ్యా మీ పాదములకు వందనాలు. మహిమగల రాజానికి స్తోత్రమయ్యా. వందనాలు 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 వందనాలు. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. చేతులు పైకెత్తి అందరూ ఆరాధనా 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 ఆరాధనా. నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే. నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే. హల్లెలూయా 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 Let us do a clap offering to Jesus right now. Let us invite our Lord God Jesus, Lord God Jesus in our ministry. అందరూ కూర్చోండి. Be seated. ప్రేమ గల మా పరలోక తండ్రి,
పరిశుద్ధుడు దేవా మీకు స్తోత్రం. మా ప్రభువా మా దేవా యేసయ్య మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను, మీకు ప్రభావం చెల్లిస్తున్నాము తండ్రి. వందనాలు. ఇదిగో నా ప్రభువా, ఈ సాయంకాలం నీ ప్రజలతో కలిసి స్తుతించడానికి అల్పుడైన నన్ను మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు. మీకు స్తోత్రం తండ్రి. పాటలలో ప్రార్థనలో స్తుతి ఆరాధనలో మీరున్నందుకు వందనాలు అయ్యా. మిమ్మల్ని ఆరాధన చేస్తున్నగా మధ్య దిగి వచ్చేందుకు వందనాలు తండ్రి. మీ సన్నిధి మా మధ్య నింపినందుకు వందనాలు తండ్రి. దేవుడు దిగి వచ్చేది కాక శత్రువులు చెదిరిపోదురు కాక స్తోత్రాలు తండ్రి. అపవాదికి లేపచ్చబడును కాక తండ్రి, ఆటక ఎత్తివేయబడును కాక. మీ ప్రజలందరూ ఇక్కడ వచ్చి ప్రవాహం వచ్చి మా మధ్య ప్రభా నుండి మేము స్తుతించే కృప దయచేయండి. అలాగే నా ప్రభా, ఈ సాయంకాలం కూడిన సంఘాన్ని మీ చేతులు కల్పిస్తున్నాను. నన్ను మీ కృపగా అప్పగిస్తున్నాను. మీ వాక్యాన్ని గొప్ప చేస్తున్నాను, మీ వాక్యాన్ని మహింపరుస్తున్నాను తండ్రి. సహాయం నడిపించండి. మా నీతిని బట్టి భక్తిని బట్టి కాదు, మీ కృపను బట్టి మీ పరిశుద్ధాత్మకాన్ని జరిగించండి. ఈ ప్రజలందరూ దీవించి ఆస్వాదించి ప్రభు ఆత్మల వర్ధిల్లి, అన్ని విషయాల వర్ధిల్లి మీ ప్రజల ప్రభు మమ్మల్ని మహింపరిచే కృప దయచేసి నడిపించి మహింపొందండి. మా ప్రార్థన కన్నది కొందరు తెలుస్తూ యేసు క్రీస్తు ప్రభు నామములోని మా ప్రార్థన విజ్ఞాపన స్తుతులతో సమర్పించుకొని అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. అందరూ హల్లెలూయా. మరొకసారి ఈ సంవత్సరం ఎండింగ్లో మీతో కలిసి ప్రభుని స్తుతించడానికి దేవుడు నాకు ఎంతో సహాయం చేసినందుకు నేను నా ప్రభువాని క్రీస్తు నామములో దేవుని స్తుతిస్తున్నాను. జ్ఞాపకం మీ అందరికీ వందనాలండి. హల్లెలూయా. అమ్మ కళ్ళు తెరిచి చెప్పండి. థ్యాంక్ యూ. దేవుని వాక్యం చదువుకుందాం. ఒక క్లుప్తమైన సందేశాన్ని మీతో రాత్రి 2వ రోజుల గ్రంథం 6వ అధ్యాయం 2వ రోజు 6వ అధ్యాయం 1 నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 2వ రోజుల గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి కొన్ని మాటలు చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా వద్దకు వచ్చి, ఇదిగో మీ యొద్ద నాకున్న స్థలం ఇరుకుగా ఉన్నది. నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అక్కడ తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందామని మనం చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదని చెప్పి వారితో కూడా పోయాను. వారి యోర్దాను నదికి వచ్చి మ్రాను నలుగుచుండ్రి. ఒకడు దూలం నలుగుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టిన కనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడిన అడిగారు. వాడు అతనికి ఆ స్థలం చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వెలిగా గొడ్డలు తేలను. అతడు దాన్ని పట్టుకొనమని వారితో చెప్పగా వారు తన చేయి చాపి దాన్ని పట్టుకొనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనకు దీవించను గాక. ఆమేన్. మనం ఎరిగినటువంటి వాక్య భాగమే. వినండి పిల్లరా, ఈ రోజుల్లో ఎలాగైతే బైబిల్ టీచర్స్, బైబిల్ స్కూల్స్ ఉన్నాయో, కాలేజెస్ ఉన్నాయో, ఆ దినాల్లో కూడా ప్రవక్తల పాఠశాలలు ఉండేవి, ప్రవక్తల శిష్యుల పాఠశాలలు ఉండేవి. ఆ దినాల్లో ప్రవక్త ఎలీషా దగ్గర కూడా శిష్యులు ఉండేవారు, ప్రవక్తల శిష్యులు. వారు వచ్చి ఒకనాడు, చెయ్యా మాకు స్థలం ఇరుకుగా ఉంది, మేము విశాలంగా పట్టుకుంటాం, వీళ్ళు యోర్దానులకి వెళ్ళి మేము మానులకు వస్తాం అని చెప్తే వెళ్ళండి అన్నాడు. ఇక్కడ మీకు వచ్చిన సంగతి వినండి. స్థలం ఇరుకుగా ఉన్నది. ఒకసారంట మన ఆంధ్ర కూడా చెన్నై వెళ్ళానంట, అయ్యా సింగిల్ రూమ్ కావాలా, లాడ్జ్ సింగిల్ రూమ్ కావాలంటే ఇరికే అని అంటాడు. ఇరికా, ఓహో డబుల్ సింగిల్ ఇరికే అయిపోతుందని చెప్పేసి డబుల్ రూమ్ ఉందా, అది ఇరికే అని అంటాడు.
అంటే సింగిల్ రూమ్ ఇరికే, డబుల్ రూమ్ ఇరికే ఏంటి అంటే ఆ ఇరికెట్ ఉందని అర్థం. డబుల్లో తప్ప ఇరికెట్ ఉంది. మన తెలుగులో అయితే ఇరికెట్ ఏంటంటే ఇరికైపోయింది అంటాం. డబుల్లో అయితే ఇరికే అంటే ఉందని అంటాం. మీరు గమనించండి. వీళ్ళ శిష్యులు ఒక సంగతి గ్రహించేటంటే మాకు స్థలం ఇరికైపోయింది, దాన్ని విశాలముగా మేము దాన్ని విశాలపరచుకోవాలా. గమనించండి, ఈవేళ మన భక్తి జీవితం ఇరికైపోయింది, చిన్నదైపోయింది, దాన్ని విశాలపరచు, ఇంకా దాన్ని పెంచుకుపోవాలా, పెంచాలి, దాన్ని విశాలపరచుకోవాలి. ఇలాగ మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన జీవితం ఇరికైపోయిందేమో, 5 నిమిషాల ప్రార్థన అయిపోయిందేమో, దానిని ఇంకా మనం విశాలపరచుకొని ఇంకా పెంచాలి. వేరే బైబిల్లో భక్తులు చేసే ప్రార్థన ఎలా ఉందో చూడండి ఒకసారి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4:10 పిల్లరా భక్తుడు ఇలా ప్రార్థన చేశాడు. మొదటి దినవృత్తాంతంలో 4:10 చూద్దాం ఒకసారి. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుడి గురించి మొరపెట్టి, నీవు నిశ్చయముగా ఆశీర్వదించి నా శరీరం ఏం చేయాలట, విశాలపరచు. నువ్వు డిఫరెంట్ గా ఆశీర్వదించాలయ్యా. ఆశీర్వదించకపోతే కుదరదు నాకు. నీ ఆశీర్వాదం కావాలి నాకు. నీ ఆశీర్వాదం ద్వారా నేను గొప్పవాడిని కాగలను. నేను నీ ఆశీర్వాదం లేకపోతే ముందుకు సాగలేనయ్యా. బైబిల్లో మాట ఉంది, నరుల మరి యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును, నరుల కష్టం చేత ఎక్కువ కాదు. దేవుడు ఆశీర్వదిస్తే మనం దీవించబడగలమండి. ఆ భక్తుల ప్రార్థన వినండి. నిత్యము ఆయనను ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరచాలి. ఇంకా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి ఏ కీడు రాకుండా కాపాడమని ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థన విన్నాడు, జవాబిచ్చాడు. అందరూ హల్లెలూయా. చూసారా? అంటే మన ప్రార్థన దేవుడు ఏదైతే మన జవాబు ఇస్తాడు అనమాట. మనము మన పరిస్థితి ఇరుకకుండా దేవుడికి ఇష్టం లేదు. విశాలపరచబడాలా, విశాలపరచబడాలా. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రపంచమంతా పెళ్లికి మొత్తం సంఘం సిద్ధమవుతుంది. సిద్ధపడాలా. కానీ మనం దేనికోసం సిద్ధపడుతున్నాం? క్రిస్మస్ కోసం సిద్ధపడుతున్నాం. తప్పట్లేదు, క్రిస్మస్ సిద్ధపడాలా. బట్టలు కొనుక్కోవాలి, అన్నీ కూడా కొనుక్కోవాలా. కానీ క్రిస్మస్ కోసం సిద్ధపడే కంటే ప్రభు రాకడ కోసం మనము సిద్ధపడడం చాలా మేలు. ఒక మాట చెప్పనా, ప్రభు రాకడ క్రిస్మస్ కంటే ముందే రావచ్చు. ఒకవేళ క్రిస్మస్ 25 అవుతుందేమో, కానీ ఈ ముందునే ప్రభు రాకడ వచ్చేస్తే సిద్ధపడకపోతే మనకి ఎంత ప్రమాదం. ఇంకా ప్రభు చెప్తున్నాడు, సంఘంతో ప్రభు సెలవిస్తున్నారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11-12 ఈ మాట సెలవిస్తున్నాడు ప్రభు. క్రీస్తు సంఘానికి పెళ్లికి సంఘానికి హెచ్చరిక పంపుతున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11-12 అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయను. చదవండి. అప్పుతుడికి అప్పుతుడైపోతున్నాడు. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండాలా. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఎదగాలండి. ఆమెను చెప్పండి. ఈ పరిశుద్ధి చాలదండి, ఈ నీతి చాలదండి, మన స్వనీతి చాలదండి. దేవుని నీతి మనకు కావాలి. మన స్వనీతి మంచి కార్యాలు చేయడం ఇవన్నీ మంచివే. ఈ పండగలు పబ్బాలు ఇవన్నీ కూడా మంచివే. ఈ క్యారల్స్ అన్ని మంచివే. ఇవన్నీ మన సొంత నీతిని మన సంతోషంగా చేస్తాం, మంచిదే. కానీ ఎందుకంటే ప్రాముఖ్యంగా పేర దేవుని నీతి మనకు కావాలి. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండాలి. ఈ దేవుని నీతి మనకు వస్తుందండి. క్రీస్తునందు మనకు విశ్వాసం ద్వారా వస్తుంది. యేసు దేవుడు, యేసే దేవుడు నమ్మి మృతుల నుండి దేవుడు లేపి నేను విశ్వసిస్తే నీవు రక్షించబడతావు. విశ్వాసం వల్ల నీతిమంతుడు జీవిస్తాడు. నీతి అంటే ఎలా వస్తుంది తెలుసండి? రోమ 5:1 రోమ 5:9 చెప్పింది అంటే రోమిల పత్రిక 5:1 5:9 పౌలు గారు రాస్తాడు, యేసుక్రీస్తు విశ్వాసం నందు విశ్వాసం ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అంటాడు. 9 చూస్తే ఆయన రక్తం వలన ఇప్పుడు మీరు మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అంటే ఆయన రక్తంలో కడగబడితేనే మనము నీతిమంతులు. మంచి కార్యం చేసేందువల్ల కదండి. ఆ రక్తంలో కడగబడిన వాడు ఎవడైనా సరే
పరపల్లటోడైనా, సమర స్త్రీ అయినా, లేకపోతే ఎలాంటి భయంకర వ్యక్తి అయినా సరే నీతిమంతుడిగా తీర్చబడతాడండి. యేసు రక్తంలో అంత శక్తి ఉందండి. మనుషుల్ని నీతిమంతులు చేసే శక్తి ఉందండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో 2 కొరింథీ 5:21 ఈ మాట అంటాడు. 2 కొరింథీ 5:20-21 చూద్దాం. 5:20-21 ఏమంటాడు అక్కడ పౌలు గారు? చూడండి. దేవుడు మేము క్రీస్తుకు రాయబారులమై చదవండి. క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాము. ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాపం పెరిగిన ఆయన మన కొరకు పాపముగా చేశాడు. చూసారా, మనం దేవుని నీతి కావాలని యేసయ్య పాపం ఎరగనవాడు ఆయన. మన దేవుడు మన కొరకు ఆయన పాపముగా చేశాడు. మరొక స్టాండర్డ్ వర్షన్లో ఇట్లా రాయబడింది ఇంగ్లీష్లో. చూడండి, మనల్నంట దేవుడు, మన పాపులు కదా, పాపుల మనుషులు మనల్ని తీసుకెళ్లి యేసు రక్తంలో ముంచినట మన నీతిమంతులుగా చేయబడ్డాం. హల్లెలూయా చెప్పండి. అదే సమయం అట్ ద సేమ్ టైం దేవుడట యేసుని తీసుకొచ్చి మన పాపాల ముంచాడట, ఆయన పాపముగా చేయబడ్డాడు. చూసారా, నీ కొరకు నా కొరకు మన పాపాల్లో ఆయన ముంచబడ్డాడు, మన పాపాలు భరించాడు. ఆయన మనకు ఏమయ్యాడు? పాపముగా చేయబడ్డాడు. మరి పాప ఎరగనవాడు పాపము చేయబడ్డాడు యేసయ్య. మరి మనమైతే పాపులమైన మనము యేసు రక్తంలో కడగబడితే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. అది నీతి. చూసారా, అది నీతి. ప్రభు అంటున్నాడు, ఇదిగో కాలం సమీపంగా ఉన్నది, వచ్చేవాడు ఆలస్యం వస్తున్నాడు కనుక నీతిమంతుడు కావాలా? ఫస్ట్ ఈ కొద్ది నీతో సాధని మన చాలు. పరిశుద్ధుడు కావాలా? చూసారా, పరిశుద్ధ లోతుల్లోకి వెళ్ళాలి మనం. మీరు అనుకోవచ్చు, అయ్యా పాస్టర్ గారు మేము అన్ని బాగున్నాయండి, మేము సినిమా హాల్కి వెళ్ళడం మానేసాం కదా, సినిమా చూడడం మానేసామండి అనొచ్చు. మరి టీవీలో చూస్తున్నావా? మరి సెల్ ఫోన్లో చూస్తారు. దాని సంగతి అయితే అదేంటి, అది పాపం కదా. అదే అయ్యా పాస్టర్ గారు మేము ఇంకా అలాంటి మానేసామంటే చెప్పక, నీతిమంతుడు కావాలి. జాగ్రత్తగా మన జీవితాల పరిశీలన చేసుకోవాలి. అందరితో సమాధానం కలిగి ఉండాలి. అది నీతి, అది పరిశుద్ధత. మన అందరితో సమాధానం కలిగి ఉన్నామా? రక్షణ పొందినప్పుడైతే అందరూ సమాధానం పట్టుకుని అయ్యా క్షమించాను. మరి ఇప్పుడు మళ్ళా అందరి మీద వాళ్ళ మీద కారణం మీద లూరేస్తున్నామా? వాళ్ళ మీద సమాధానం లేకుండా జీవిస్తున్నాం. అందరితో మాట్లాడలేదు, ఎవరితో నువ్వు విరోధ స్వభావం లేకుండా ఉన్నావు, ఎవరి మీద విరోధ స్వభావం ఉంది, ఈవేళ సరి చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దేవుడు చెప్పాడు, మీరు ఆరాధన చేస్తుండగా ఎవరికైనా నీ మీద ఆయాసం ఉంటే ముందు దాపేసి అక్కడికి ఏం చేయాలంట? మొట్టమొదట సమాధాన పడమని చెప్పాడు. ఉంటున్నావా? మన భక్తి విషయాలు పరచబడాలా, మన పరిశుద్ధత విషయాలు పరచబడాలా. ఇంకా చూస్తే ఇంకా ఎంత ఎలా ఎదగాలంటే చూడండి, యోధా రాసిన పత్రికలో 1 అధ్యాయం ఉంటుంది, 20 మాట చూద్దాం. యోధా పత్రిక 20 వచ్చిన పాట కన్నా ముందు ఉంటుంది, పాటకు ముందు ఉంటుంది. యోధా పత్రిక 20 వచ్చిన ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీరు కట్టుకోవచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన ఆయన కనికరం కనిపట్టున్నాడు. చూడండి పిల్లరా, అతి పరిశుద్ధమైన మీరు కట్టుకోండి. ఆత్మీయతలో పరిశుద్ధమని కాదు, ఎందుకంటే అతి పరిశుద్ధమైన. సార్ అర్థం చేసుకోండి, పరిశుద్ధత కంటే చాలా అతి పరిశుద్ధ. మన జీవితంలో మన భక్తిని అతి పరిశుద్ధమైన కట్టుకోవాలండి. మరి అంటున్నాడు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. మామూలు ప్రార్థన కాదు, మామూలు ప్రార్థన కాదు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. అంటే పరిశుద్ధ ప్రార్థన ఎలా ఉంటుందండి? రోమా 8:26 ఎలా ఉంటుంది? పరిశుద్ధ ప్రార్థన ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుందండి? చూచి సహాయం చేస్తున్నాడు. ఎలాగనగా మనం యుక్తమా ఎలా ప్రార్థించాలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్తి కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయను. ఉచ్చరింప శక్తి కానీ మూలుగులతో మనం ప్రార్థన చేయాలండి. అది పరిశుద్ధాత్మ ప్రార్థన. నేర్చుకున్న ప్రార్థన కాదు, చూసేది ప్రార్థన కాదండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఉచ్చరింప శక్తి మూలుగులతో
ప్రార్థన చేస్తాడు. అలాంటి ప్రార్థన చేసినప్పుడు నీ భర్త రక్షించబడతాడు. అలాంటి ప్రార్థన చేస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధుల కోసం ప్రార్థన చేస్తే పెద్ద ఫలం దేవుడు ఇస్తాడు. పరిశుద్ధతతో కూడిన ప్రార్థన. కొన్నిసార్లు పరవశులై ప్రార్థన చేశారు పోలరావులా. పేతురు గారు కింద ఆయన వంట చేస్తారు, మధ్యాహ్నం టైం అయింది, అయినప్పుడు కూడా ఆకలి వేస్తారు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పరవశుడైపోయాడు. పరలోకం దిగి రావడం ఆయన చూశాడు. పరిశుద్ధతతో కూడిన ప్రార్థన అంటే ఏం చేస్తుంది? ఆసక్తితో కూడిన ప్రార్థన, పడుదలతో కూడిన ప్రార్థన. మనం ఏం చేస్తాం తెలుసండి? ఏం చేస్తాండి? ప్రార్థనకి వెళ్తాం, మంచిదే, మోకత మంచిదే. పక్కనే చూసారా సంతకెళ్తూ పిల్లి సక్కర పెట్టుకొని రావడం, అట్లా పక్కనే సెల్ ఫోన్ పెట్టుకుని ప్రార్థన చేస్తాం. మనం సెల్ ఫోన్ మాటికి అది మోగుతుంటుంది. ప్రార్థన ఆపేసి జవాబిస్తుంటాం, మళ్ళా ప్రార్థన చేస్తుంటాం. ఇదే ప్రార్థన ఉండదు. ప్రార్థన చేస్తుంటాం, మనుషులతో మాట్లాడుతుంటాం. ఇదే ప్రార్థన. అది ప్రార్థన చేసినప్పుడు మనుషులతో మాట్లాడుతూ ప్రభు ఏం చెప్పారండి? మీరు ప్రార్థన చేయనప్పుడు ఇంటిలోకి తలుపు విసుకొని రాష్ట్రములని తండ్రికి ప్రార్థన చేయి, అప్పుడు దేవుడికి ప్రతిఫలము ఇస్తాడు. ప్రార్థన వెళ్ళినప్పుడు సెల్ ఫోన్ చూస్తూ ప్రార్థన చేయకండి. సెల్ ఫోన్ బయట పెట్టండి, మీరు లోపల ప్రార్థనకి వెళ్ళండి. ఆ టైంలో ఎవరైనా ఫోన్ చేస్తే ఎత్తుతారు, లేకపోతే ఎదుగుతుంది. ఒకసారి పాల్ యామిషన్ గారు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఈలోగా ఆయన చాలా పెద్ద పాస్టర్ గారు, కొన్ని లక్షల దాదాపు 10 లక్షల మంది మెంబర్స్ ఉన్న సంఘానికి పాస్టర్ ఆయన ప్రార్థన చేస్తుంటే ఈలోగా సౌత్ కొరియా ప్రెసిడెంట్ లైన్లోకి వచ్చాడు. అయ్యా పాల్ యామిషన్తో మాట్లాడాలి నేను అన్నాడు. ఎవరండి? సౌత్ కొరియా ప్రెసిడెంట్ సియోల్లో. ఏమండి వెనక తన భార్య ఏమండో దేశ అధ్యక్షుడు ఫోన్లో మాట్లాడుతుందట. అంటే ఏమంటే మనమైతే ఏం చేస్తామండి? జగన్ గారు ఫోన్లో మనం ఏం చేస్తామండి? ఏం చేస్తాం? పేదల కింద మానేసి ఎగిరి గంతేసి బయట పారిపోతాం మనం. ఆయన ఏమంటారు? ఆయనకంటే పెద్ద ఆయనతోనే లైన్లో ఉన్నాను, ఆయన అంతా కాకపోని చెప్పాను. ఏంటంటే మీకు అర్థమైందంటే అల్లి పడే అధ్యక్షుడు ఫోన్లో రమ్మన్నాడు, నేనేమన్నా ఆగమని చెప్పాను. ఆయనకంటే పెద్ద ఆయనతో నేను మాట్లాడుతున్నాను. నేను చూసా, అది ప్రార్థన. ప్రార్థన అంటే చాలా నేర్చుకోవాలి. చూసారా? పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు భాషలతో ఏకాంతంగా దేవుడితో ప్రార్థన చేసిన అనుభవం కృపావరం. అది భాషల కృపావరం ఉన్నవారు చేస్తారు. అంతేగా దేవుడారా పవిత్ర సెలవిస్తున్నాడు. అయ్యా అయ్యా భక్తుడు అంటున్నాడు ఏమని? మా సరిహద్దులు విశాలపరచు, స్థలము చెప్పండి ఇరుకుగా ఉంది, దాన్ని విశాలపరచడానికి వెళ్తానన్నా. వెళ్ళండి అన్నాడు. వెళ్ళండి పిల్లరా, ఎక్కడుంటే అక్కడే ఉన్నాను వీల్లేదండి. ఎన్ని సంవత్సరాలు ఎక్కడే దొరుకుకోగల అక్కడే ఉందంట. అలా ఉండకూడదండి. లోతుకి వెళ్ళాలి. ఎంతంత ప్రయాసపడ్డా ఒక్క చేప కూడా దొరకలేదు. ప్రభు అన్నాడు అలాగా అయితే లోతుకి వెళ్ళి నీ వలను అప్పుడు వలవేయి. నీ నావ లోతుకి నడిపించి వలవేయి. లోతుకి నడిపించాడు, వల వేశాడు. ఎన్ని చేపలు పడ్డాయి? విస్తారమైన. చెప్పండి ఏంటంటే? చెప్పండి అమ్మ ఏంది? అట్లా నింపితే 2 దోణులను నిండిపోయాడు. లోతుకు వల వేస్తే కథ లోతుకి వెళ్ళు. వాక్యం అంటావు, ఆ క్యాలెండర్ వాక్యం చదివేస్తావు, స్తోత్రం అంటావు, వెళ్ళిపోతావు. అంతేనా వాక్యం? అంతేనండి. వాక్యం చదవాలి. ప్రతిరోజు వాక్యం చదువు. ఎంత వాక్యం చదువు? కనీసం 3 వచ్చాను. కొందరైతే ఎన్నో జీవితం తెలుసు. కొందరైతే చదువు, కనీసం వచ్చి దేవుడి వాక్యం చదువు. ప్రార్థన అంటావు, 5 రోజులు 2 రోజులు ధ్యానం చేసి ఈ స్తోత్రం అంటావు. అది చాలదండి. ఆ ప్రార్థన చాలదండి. పరలోకి వెళ్ళాలంటే హలో అంటున్నావా? ప్రభు రాకుండా ఎంత పడాలంటే ఈ ప్రార్థన చాలదు, ఈ వాక్యం చాలదు, ఈ మోకాలు చేతి చాలదు. ఇరుకులో ఉన్న మనం విశాలపరచబడాలా. చుట్టాలు వస్తే గంటలు మాట్లాడతాం. ప్రార్థనకి వెళ్తే ఎంతసేపు మాట్లాడతామండి? ఏమైంది? ఎంత దేవుడికి ఎంత లీస్ట్ ప్రయారిటీ ఇస్తున్నావు తిన్నాడు. మర్చిపోవద్దు, నువ్వు టాప్ ప్రయారిటీ దేవుడికి ఇస్తే నిన్ను దేవుడు టాప్ ప్రయారిటీ ఇస్తాడు. నీకు నన్ను కనపరచవారి నేను ఆసక్తి ఉందా దేవుడి పట్ల? ఉందండి. వినండి పిల్లలు, గమనించండి. విశాలపరచు. ఒకడు వచ్చాడు, సమాజం మీద అధికారి వచ్చాడు. అయ్యా నా కుమార్తె సమస్యగా ఉందయ్యా, దయచేసి వచ్చి ముట్టి బాగు చేయ ప్రభు.
వస్తాను పద అన్నాడు యేసయ్య. వస్తాను పద. వస్తాను ఈలోగా ఆ యొక్క రక్తస్రావ స్థితి వచ్చింది. ముట్టడం, ఆయన స్వస్థత రావడం మనకు తెలిసిందే. ఏమైంది, ఎవరు ముట్టారో బలికి కథ గలాట అయింది. అక్కడ డిలే అయ్యింది. తర్వాత వచ్చింది ఆవిడ వచ్చి, అయ్యా నేనే ముట్టాను, నేను స్వస్థత పొందానయ్యా ఆమె సంగతి అంతా చెప్పింది. చాలా టైం అయిపోయింది. ఈలోగా యేసుప్రభుతో ఉన్నాడు ఈ వ్యక్తి. మరి రాప్రభు అల్లడిగా అక్కడ ఆయన 10 VIP కదా యేసుప్రభు. ఈలోగా కబురు వచ్చింది. ఏం చేసండి, అయ్యా బోధకుని పిల్లలు నీ కుమార్తె చచ్చిపోయింది. వాడు మొక్కలుగా చూసారా, నీ కుమార్తె చచ్చిపోయింది అయ్యా. ఈయన అంటున్నాడు అనుకున్నాడు, ప్రభు కాస్త అరగంట ముందు వచ్చి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదు కదా ప్రభు. ఒక అరగంట ముందు వచ్చి ఉంటే నా కూతురు బతికేదయ్యా, ఎందుకు డిలే చేస్తావు ప్రభు అన్నట్లుగా ముఖం పెట్టాడు. అప్పుడు ప్రభు ఏం చేసండి, చదవండి లోకా సువార్త 8వ అధ్యాయం 49-50 వచనాలు. లోకా 8వ అధ్యాయం 49-50 వచనాలు. 49-50 వచనాలు చూడు. ప్రభు ఏమన్నా చూడండి. ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, బోధకుడు శ్రమ పట్టవద్దని అతనితో చెప్పాను. యేసు మాటని భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. గట్టిగా హల్లెలూయా చెప్పడం కూడా. చచ్చిపోతే భయపడిపోతున్నావా? భయపడద్దు. బిలీవ్, ఫియర్ నాట్. అంటే దాన్ని జబ్బు చేస్తే నేను స్వస్థపడతా నమ్మేవే. అంతేకాదు అది చచ్చిపోయిన నేను బాగు చేయగలను, అది చనిపోయిన తిరిగి లేపా. నీ యొక్క విశ్వాసాన్ని విశాలపరచాలి. దేవుడు గొప్ప కార్యాలు చేయగలడని నమ్ము. నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చూస్తాను. ఈ ఉద్యోగం నాకు ఇవ్వగలడని నమ్ము, గొప్ప కార్యాలు చూస్తారు. ఈ కార్యం చేయగలడు నా దేవుడు అని అసాధ్యమైనది కూడా లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్ అని నమ్ము. నువ్వు నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. నీ నమ్మిక చొప్పున నీకు జరుగును కాక. ఈ మాట చూస్తారా, భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచాలి. దేవుడు చేస్తాడు. నువ్వు అనొచ్చు, అంటే ప్రపంచంతా మారిన మా ఆయన మారాలండి అని అనక చూసారా, దేవుడు మార్చగలడు. నీ భర్తను మార్చగలడు. నమ్మిక ఉంచో, భయపడక. నీ గొప్ప జీవితంలో చూడగలవు, అద్భుతాలు చేయగలడు దేవుడు. ఎరుకో గోడల కూల్చిన వాడు సజీవుడు పుట్టినవా, ఎర్ర సముద్రం పైరు చేసిన వాడు బతుకున్నాడు. అద్భుతాలు చేసిన దేవుడు మనం ఆరాధన చేస్తున్న దేవుడు. ఈయనదో చేతగాని దేవుడు కాదు. చేతగాని దేవుడు కాదండి, సత్తా లేని దేవుడు కాదు. మీరు గమనించండి, యేసుక్రీస్తు నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. పిల్లరా, 90 ఏళ్ల ముసలమ్మకి 100 ఏళ్ల ముసలివాడికి గర్భం తెచ్చి కుమారుని ఇచ్చాడు. అద్భుతాలు చేయగల దేవుడు మన దేవుడు. నీ జీవితంలో కూడా అద్భుతాలు చేయగలడు. మనకు వచ్చి అయ్యా డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, అయ్యా మరి పిల్లలు పొట్టరావాలండి, లేకపోతే ఇప్పటికీ చాలా సంవత్సరాలు అయిపోయింది, భయపడుతున్నావా? భయపడకు. నీ దేశంలో గొడ్డు తనపడ సెలవిచ్చాడు, ఆజ్ఞాపించాడు దేవుడు. నీ గర్భంలో దేవుడు తెరవగలడు. అల్లు చెప్పడిగా ఎస్, నీ పిల్లలకి పెళ్లి చేయగలడు, గొప్ప కార్యాలు చేయగలడు. నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడు. చేతులు 2 పేకెత్తులు చెప్పండి అడిగా. తల విరిక్కి వద్దయ్యా, విశాలపరిచాను. మాట పాయింట్ ఏంటంటే నా జీవితాన్ని విశాలపరిచాను. 2 పాయింట్ వచ్చాడు. 2వ పాయింట్ నేను టైం చూడండి. 2వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 3-4 వచనాలు. 2వ రాజులు 6వ అధ్యాయం 3-4 వచనాలు చదివినా. చూడండి పిల్లరా, ముందు అన్నారు మేము యోర్దాను దగ్గర బాగుంగా కొట్టాడు, వెళ్ళండి అన్నాడు. మరొకటి తెలివైనడు అన్నాడు, అయ్యా నువ్వు లేకపోతే మేము ఏం చేస్తాం, దయచేసి నువ్వు మాతో రండి, నువ్వు మాతో రానాయనా అంటే ఎవరాడు ఆయన, వస్తాను వెళ్ళండి అన్నాడు. ఎలీషాని రమ్మని, ప్రవక్త రమ్మని పిలిస్తే వస్తానన్నాడు. వెళ్ళాడు, అక్కడ గొప్ప కార్యము చేశాడు. ఈవేళ గమనించే పిల్లరా, ఇద్దరు పిల్లలు మనం ఏం చేయలేం, కానీ మన కార్యాలలోకి యేసయ్యను రమ్మని పిలవాలి. రానాయన, మా జీవితంలోకి రానాయన, మా కుటుంబంలోకి రానాయన, మా ఇంటిలోకి రానాయన. యేసయ్య మా ఇంట్లోకి రండి. మా ఇంట్లో చీకటి గలిబిలి చేస్తున్నాను, మా ఇంట్లోకి వస్తే వెలుగు వస్తే దురాత్మలు పారిపోతే మా ఇంటిలోనికి రండి.
ఉంటున్నావా? పేతురు అత్త ఇంట్లో తీసుకెళ్ళాడు. పేతురు గారు యేసుప్రభుని ఆ అత్తగారు జ్వరం అంతా ఏమైందండి, వదిలిపోయిందండి. యేసయ్యను మన ఇంట్లో తీసుకెళ్తే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడండి. మీ ఇంట్లో లోట్లన్నీ తొలగిపోతాయండి. అన్నిటికంటే ప్రముఖంగా వింటున్నావా? యేసయ్యను మన గృహంలోకి ఆహ్వానిస్తే మనకి రక్షణ కలుగుతుంది, రక్షణ మార్మస్ వస్తుంది. మనకు తెలుసు కదా, జక్కయ్య గారు పిల్లల యేసు చూడడం ఆశపడ్డాడు. తర్వాత ఆ ప్రాంతంలో యేసే వస్తుండగా ఈ చెట్టు ఎక్కాడు. ప్రభు పిలిచాడు. ఎందుకు? తర్వాత జక్కయ్య యేసును ఇందులోనికి ఆహ్వానించాడట. ఈ వెల్కమ్ జీసస్ అన్నాడు. ఇంగ్లీష్ ఉందండి. ఈ వెల్కమ్ జీసస్ అండ్ హ్యాపీలీ ఈ యాక్సెప్టెడ్ హెల్ప్ వెల్కమ్ జీసస్ అన్నాడు. సంతోషంగా యేసును ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోయాడు జక్కయ్య. ఏం చెప్తుంది సార్? ఆ జీవితంలో విప్లవాత్మకమైన మార్పులు జరిగాయండి. విప్లవాత్మకంగా మార్పులు చేశాడు దేవుడు. గమనించండి, యేసును ఆహ్వానిస్తే అందరూ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. జాగ్రత్తమేనండి. యేసును ఆహ్వానిస్తే మన జీవితంలో అనూహ్యమైన సంభవాలు జరుగుతాయండి. ఎందుకంటే వాక్యాన్ని హృదయంలోకి అంగీకరిస్తే ఆహ్వానిస్తే ఈ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. చూడండి, ఇక్కడ ఒక మాట రాస్తాను నేను. సమ్ బుక్స్ గివ్ ఇన్ఫర్మేషన్, some books give reformation, but the Holy Bible gives transformation ఇంగ్లీష్లో. చూసారా? అంటే కొన్ని పుస్తకాలతో ఇన్ఫర్మేషన్ వస్తాయి, కొన్ని పుస్తకాలు రిఫార్మేషన్ అంటే సామాజికంగా బాగు చేస్తాయి. అంబేద్కర్ గారు ఇలాంటి పుస్తకాలు బాగు చేసే పరిస్థితులు ఉన్నాయి. కొన్ని పుస్తకాలు ఇన్ఫర్మేషన్ వస్తాయి, కొన్ని పుస్తకాలు రిఫార్మేషన్ వస్తాయి. పరిశుద్ధ గ్రంథం ఉందే, వాక్యం ఉందే మనుషులను రిఫార్మేషన్ చేస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుందంటే రూపాంతరపరుస్తుంది. అందరూ హల్లెలూయా. ఎందుకంటే వాక్యం శక్తి కలిగింది. ఇవాళ వాక్యం శ్రద్ధగా వింటే, నువ్వు వాక్యం శ్రద్ధగా వింటే నీ జీవితంలో ఈ వాక్యం నిన్ను రూపాంతరపరుస్తుంది. వాక్యంలో తప్పులు పట్టుకున్న చాలా మంది గారు కానీ బైబిల్లో తప్పులు దొరకలేదు. వాళ్ళ జీవితాలని వాక్యమే మార్చివేస్తుంది. వాక్యం నిన్ను రూపాంతరపరుస్తుంది. వింటావా? వాక్యం పరిశుద్ధపరుస్తుంది. వాక్యం మనకి ఆరోగ్యం వస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేశాడు. వారి పండి గుట్టల్లో అండి లేవనెత్తాడు. వాక్యం మనకు ఆరోగ్యం ఇస్తుంది. వాక్యం మనకు సంతోషం ఇస్తుందండి. వాక్యం మనకు వెలిగిస్తుందండి. నీ వాక్యం మన పాదములకు దీపము, నా త్రోవకు. విన్నావా? దేవుని వాక్యం మన జీవితంలో గొప్ప కార్యాలు. ఎందుకో తెలుసండి, వాక్యం అంటే ఎవరు అనుకున్నారండి? యేసు ప్రభువు దేవుని వాక్యం అండి. ఆది యందు వాక్యం ఉండిన వాక్యము దేవుడు. ఆ వాక్యమే శరీరంగా మన మధ్య కృప సత్య సంపూర్ణ మన సంచారం చేశాడు 2000 సంవత్సరాల క్రితం. అది మొదటి క్రిస్మస్. ఆ వాక్యమే పిల్లల శరీరం ధరించుకునే వాక్యానికి వచ్చింది. ఆయనకి దేవుని వాక్యమైన నామం కలదు. ప్రకటన 19:13 చూస్తాం. ప్రకటన 19:13 యేసుకి దేవుని వాక్యం అనే పేరుందటండి. గమనించారా? ఈవేళ జక్కయ్య యేసును ఇంట్లోకి ఆహ్వానించాడు. ఆమె ఏమో తెలుసా? ఆయన జీవితం విప్లవంగా మారిపోయిందండి. అంతేకాదు లేచి అంటాడు ఆయన, ప్రభు నా సగం పేదలకి చేస్తాను. నేను ఎవరైతే అన్యాయం చేస్తానో వాడికి 4 రెట్లు వారికి నేను చెల్లిస్తానయ్యా. ఈ అన్యాయం మానేస్తానయ్యా, అక్రమం మానేస్తానయ్యా, ఈ వడ్డీలు కూడా మానేస్తానయ్యా, ఈ లంచాలు పిచ్చి కూడా మానేస్తానయ్యా, మోసం మానేస్తానయ్యా. చూసారా? మోసం, అబద్ధాలు, అవినీతి మానేస్తానయ్యా. ఎవరు చెప్పారానికి? యేసు చెప్పలేదండి. ఆయన సన్నిధి ఉంటే చాలు, యేసుని ఆహ్వానిస్తే చాలు, జీవితం అద్భుతంగా మారిపోతుందండి. నమ్మున చెప్పండి గట్టిగా హల్లెలూయా. వినండి, గమనించండి. యేసును నేను అయ్యా మీరు రండి అయ్యా అంటే ఆయన వెళ్ళాడండి. ఎలీషా వెళ్తే చూడండి ఇంకా ఏం జరిగింది చూడండి. రమ్మని పిలిచినప్పుడు ఏం జరిగింది? మొదటి గుడ్ ఫ్రైడే దినాన్న, లేక గుడ్ ఫ్రైడే దినాన్న ప్రభు చనిపోయాడు, శిలువ చనిపోయిన సమాధి చేయబడ్డాడు. ఆదివారం తెల్లారు లేచాడు. లేచిన తర్వాత ఆ దినాన్న 2 మనుషులు యెరూషలేము నుండి వెళ్తున్నారు, ఆ గ్రామానికి వెళ్తున్నారండి. ఆ గ్రామానికి వెళ్తుండగా గమనించారా? అక్కడ ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నారు. 2 కూడా వెళ్తుంటే యేసు 3వ వ్యక్తిగా ఉన్నాడు. యేసుని వాళ్ళకి తెలియదు, మామూలు మనిషి అనుకుంటున్నారు. వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత మాట్లాడుకుంటూ మధ్యలో చాలా సమస్యలు జరిగాయి. రాత్రి 1 గంట 2 అయిపోయింది.
ఇంకా వాళ్ళు ఊరేస్తారు. ఇంకా ప్రభు ముందుకు వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నాడు. వీళ్ళు అన్నారు, అయ్యా చాలా టైం అయిపోయింది అయ్యా, ఇంకేం వెళ్తావు, టైం లేట్ అయిపోయింది, దయచేసి మా ఇంట్లో రెండయ్యా అని యేసుని వారట ఆహ్వానించారట. చూడండి, ఆహ్వానించారట. ఇంట్లోకి ఆహ్వానిస్తే అక్కడ చూడండి, అక్కడ మీకు చిన్న విషయం చూపిస్తారు చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా 24వ అధ్యాయము 29 నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 29 నుండి కొన్ని మాటలు చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 29 నుండి. ఓ సాయంకాలం కావచ్చింది, పొద్దు గుంకింది, బలవంతము చేశారు కనుక ఆయన వెళ్ళిపోతాం అంటే వీళ్ళు ఏం చేశారండి, ఆయన చేసుకుని ఏమన్నాడండి, ఏం చేయాలండి చెప్పండి, ఏం చేస్తున్నామా అంటే, నువ్వు వెళ్ళకయ్యా, వద్దు రానయ్యా, రామ ఇంట్లో రానయ్యా, రండయ్యా, ఇప్పుడేం వెళ్తావయ్యా, లేట్ అయిపోయింది, పొద్దుపోయిందయ్యా, రండి. బలవంతం చేస్తే నేను బలవంతం చేయకపోతే వెళ్ళిపోతాడు. బలవంతం చేస్తాడు కనుక వారి ఇంట్లోకి వెళ్ళాడు. వీళ్ళ మన ఇంట్లో ఏసైగా రాకపోతే మనం ఏం చేయాలి, ఏం చేయాలమ్మా చెప్పండి, ఏం చేయాలా, అది ఉపవాస ప్రార్థన. నువ్వు రాకపోతే కుదరదయ్యా, మీరు రాకపోతే ఈ సమస్య సెటిల్ అవ్వదయ్యా, మీరు రాకపోతే ఈ కార్యం జరగదయ్యా. అయ్యా వెళ్ళదు, నువ్వు రావాలి, ఏమైతే నువ్వు రావాలి ప్రభు అని వస్తాడు. పిలిస్తే వస్తాడు. మరి బలవంతం చేశారు, రామని బలవంతం చేశారు. ఎప్పుడు బలవంతం చేశారో అమ్మ వినాలా, వెనకాల వినాలి. ఇప్పుడు బలవంతం చేశారో యేసయ్యవా ఇంట్లోకి వెళ్ళాట. బాబుదిగా మరి రాత్రికి మాకు ఈ రొట్టె ఉందని చెప్పేసి ఆ రొట్టె పెట్టారు. యేసయ్య రొట్టె విరిచట. తరచదు భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనని గుర్తుపట్టిరి. చేతులు పైకి గట్టి చెప్పడం హల్లెలూయా. యేసయ్యను ఆహ్వానించినందువలన ఏంటి లాభానికి? వారి కళ్ళు తెరవబడ్డాయి. యేసుని ఆహ్వానించారండి, మన కళ్ళు తెరవబడతాయి. కళ్ళు తెరవడకపోతే అంతకాలం మనం అలాగే ఉంటామండి. కళ్ళు తెరవబడాలండి. ఇవాళ దేవుడు గమనించండి, ఈగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుర్తుతాడు. సాతానుడు కళ్ళు మూసేస్తాడు, యేసే మన కళ్ళు తెరుస్తాడండి. కళ్ళు తెరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఓ గొప్పగా జరుగుతాయండి. కళ్ళు తెరిస్తే గమనించండి, వాస్తవాలు మించినటువంటి పరిస్థితులు చూస్తావు, అనూహ్యమైన సంగతులు గమనిస్తావు. కళ్ళు తెరిస్తే మీకు చెప్తాను కదండి. యేసు ప్రభు వారు బాప్తిజం పొందిన తర్వాత వెళ్తుంటే యోహాను ఏమన్నాడు? ఇదిగో లోక పాపాన్ని మోసుకుపోయి దేవుని, ఇదిగో గొర్రె పిల్ల అన్నాడు బాప్తిజం యోహాను. మామూలు చూశాడు అంతే యేసు ప్రభుని. ఆయన దైవత్వాన్ని గుర్తించలేకపోయాడు. అదే సమయంలో శిష్యుడని యోహాను పద్మావతి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎవరు లేరు, దూరంగా ఎవరో ఎక్కడో బ్యారెక్కలో కొంత సైనికులు ఉన్నారు, రోమా సోల్జర్స్ ఉన్నారు. అదంతా సముద్రము, రాళ్ళు, క్రూరమగలు అరుపులు పడుతున్నాయి. ఇంకా చాప్టర్ అయిపోయింది అనుకున్నాడు యోహాన్ గారు. ఇంకా అంతే, నాకు జీవితం ముగిసిపోయింది అనుకున్నాడు. వెంటనే భయంలో ఉన్నాడు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అదే వెంటనేవా వెంటనే యోహాను ఇటు తిరిగి చూశాడు. హలో చూస్తే ఎవరో తెలుసండి, అగ్ని జ్వాల బట్టి నేత్రం, అపరంజిని పోలినా పాదములు, తెల్లని ఉనిని పోలినా శిరస్సు, రెండు నుంచి వాడి అయినా ఖడ్గం నోటట్టు వస్తుంది. చూసారా? 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభాల సంచరిస్తున్నటువంటి పునరుద్ధాన విశ్వరూపి అయినటువంటి యేసు చూశాడండి. కళ్ళు తెరవబడ్డాడు. గట్టి చెప్పండి. ఈయనేమో ఏం చూశాడు ఈ యోహాను గారు? ఇదిగో లోకపాపను మోసుకుపోయే దేవుని అన్నాడు. ఆయన ఏం చూశాడు? కళ్ళు తెరవబడినవాడు ఏం చూశాడండి? ఆయన మామూలుడు కాదు, ఎవరైనా దుష్టస్వరూపి కలిగిన యేసు క్రీస్తు, మరణం జయించిన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు, సర్వాధికారం గల ఈ యేసు సర్వాధికారం గల దేవుడు. పరలోకమందు భూమి మీద సర్వాధికారం ఉంది ఆయనకి. ఇది గొప్ప దేవుడు. ఇంకా చూసాడు తెలుసండి, ఇంకేం చూసాడు తెలుసా? ఇది చూస్తూనే ఉన్నాడు. ఇది కళ్ళు తెరవబడ్డాయి. చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? తండ్రి దేవుడిని చూస్తున్నాడు. పక్కనే కుటుంబ భాష ఉన్నాడు, క్రీస్తు వారిని చూస్తున్నాడు. ఇంకేం చూసి చెప్పమంటారా? తండ్రి దేవుడి చూస్తూ గ్రంథం కనిపిస్తుంది. లోపట బయట సీల్స్ ఇవ్వబడ్డాయి, మొత్తం ఇవ్వబడ్డాయి.
ఆ గ్రంథాన్ని చూడడానికి కానీ దాన్ని టచ్ చేయడానికి కానీ ఎవరికి శక్తి లేని పరిస్థితి కనిపిస్తుంది. ఈయన ఏడుతాడు, అయ్యో ఆ గ్రంథంలో ఏముందో ఏటో తెలియదు ప్రభా, ఎవరు తెలుస్తాడు దీన్ని, ఎవరు తెలుస్తాడు అని ఏడుతుంటే వాడు అన్నాడు, ఒక ఆయన ఆడొద్దు, ఆ గ్రంథం ముద్దలు చెప్పడానికి ఒకడున్నాడు, ఆయన జయించిన వాడు, ఆయన యోధా గోత్రపు సింహం చేతులు కట్టారు ఎప్పటికడిగా యోధా గోత్ర సింహుడిగా చూసారా వెళ్ళబోతున్నాడు, ప్రపంచాన్ని శాసించబోతున్నాడు. ఈయన యోధా గోత్ర సింహం, లార్డ్ జీసస్ క్రైస్ట్. వినడు పిల్లరా, యోహాను చూసాడు భూమి మీద దేవుని ప్రతిపద. ఓకే, అంటే మొదటి రాకడలో వధించబడడానికి వచ్చాడు. ఈ యోహాను శిష్యుడు యోహాను ఏం చూశాడు? అని యోధా గోత్రపు సింహం, గొర్రెపిల్ల కాదు, చీల్చి వేస్తాడు, త్వరగా వస్తాడు. హలో అంటున్నావు, త్వరగా వస్తాడు. నీ జీవితం మారకపోతే నేను పట్టుకొని తీర్పు తీరుస్తాడు. అయ్యా జాగ్రత్త అంటే ఉంటున్నావా? తీర్పు తీరుస్తున్నాడు. లోకాన్ని ఆ గ్రంథాన్ని విప్పుతున్నాడు, ఆయన గ్రంథాన్ని ముద్రలు విప్పుతున్నాడు, సీల్స్ విప్పుతుంటే ఒక మొదటి ముద్ర విప్పేసరికి ఎర్రనే గుర్రం మీద చూస్తున్నాడు. ఎవరంటే రక్తపాతం భూమి మీద జరగబోతుంది, రాయబడింది. రెండో ముద్ర విప్పేసరికి నల్లని గుర్రం మీద అందరూ చూశాడు. అంటే అక్కడ నల్లనంటే కరువు, కాటకాలు, తెగుళ్ళు, ఈ కరోనా, ఇవన్నీ కూడా రావడం గమని చెప్తారా? ఒక్కొక్క ముద్ర విప్పేసరికి ఒక్కొక్కటి కనిపిస్తుందండి, ఒక్కొక్కటి కనిపిస్తుంది. అవన్నీ కూడా ఈ ప్రపంచం ఏం జరగబోతుందో అన్ని కూడా ఏసే ముద్రలు విప్పితే అందులో రాయబడ్డాయి. ఆ గ్రంథం ఎవరి చేతిలో ఉంది? చెప్పండి, ఎవరి చేతిలో చెప్పండి, ముందు చెప్పండి, ఎవరి చేతిలో ఉంది? ఏసే చేతిలో గ్రంథం ఉందండి. ఆయన మహత్తుగల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. ఆయన శాసిస్తున్న ప్రపంచాన్ని, ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న డైరెక్టర్ మన ప్రభువు యేసుక్రీస్తు. రెండు చేతులు పైకెత్తి గట్టిగా. ఇవన్నీ ఎప్పుడు బయలుపడ్డాయి? ఆయన కన్నులు తెరబడ్డాడు. ఈయన కన్నులు తెరబడినప్పుడు, యోహాను కన్నులు తెరబడినప్పుడు, పిల్లరా కన్నులు తెరబడినప్పుడు ఈ సమస్తాన్ని కూడా ఇంకో మాట ఇంకా ఏం చదువు తెలుసండి? ఇది చదవండి. ప్రకటన 5వ అధ్యాయము 8, 12 కూడా. ప్రకటన 5వ అధ్యాయము, నేను ముగిస్తున్నాను, టైం అవుతుంది. ప్రకటన 5వ అధ్యాయము 8 మాట్లాడుతుంది. 8 నుండి చదవం. పెద్దలు చూసారా? 4 జీవులు, 24 పెద్దలు పరలోకంలో. హలో వింటున్నావా? అందరూ గట్టి హల్లెలూయా. 24 పెద్దలు, 4 జీవులు, కోట్లాది దూతలు, తెల్లని బట్టలు తెచ్చి పరిశుద్ధులు యేసు ప్రభు దగ్గర సాగిలపడి నమస్కారము, యేసయ్యకి ఆరాధన చేస్తారు. చూసారా? ఇక్కడ గమనించండి, పక్కనే ఉన్నారు తండ్రి దేవుడు ఉన్నాడు. అక్కడ తండ్రి దేవుడు ఉన్నాడు, అక్కడ పక్కన యేసయ్య ఉన్నాడు. యేసయ్యకి అంత ఆరాధన చేస్తుంటే తండ్రి ఆపడే ఆయనకి నాకు పూజించడం అల్లదు. ఆయన తండ్రి ఎలాగన్నాడు? అల్లదు. ఏమన్నాడు? ఈయనే నా ప్రియమైన కుమారుడు, ఈయన ఆరాధించాడు. మీరు ఈయన నేను భూమి మీద పంపించాను. దేవుడు లోకం ఎంతో ప్రేమించి మనకు ప్రియకాడు పంపించాడు. యేసయ్యను దేవుడు పిల్లలు గమనించండి, నిజమైన ద్రాక్షవల్లిగా నాటినాడు. మీరంతా తీగలుగా ఉండండి, ఆయనలో ఉండండి. ఇదిగో యేసయ్య లోకంలో నేను పంపించాను, క్రీస్తులో మీరంతా కూడా ఉండాలా. ఆయన ఆరాధించండి, క్రీస్తును ఆరాధించండి. పరలోకంలో కన్నులు తెరవబడిన వాడు ఏదో చూసారా? యేసయ్యను అందరూ ఆరాధన చేయడము చూస్తాను. ఎంత మహిమ అండి, ఎంత మహిమలో ఉన్నాడు యేసయ్య. ఇవన్నీ కన్నులు తెరవబడితేనే కానీ మన కన్నులకి అర్థం కాదండి. అదో పిల్లరా, ఆయనకి ఆరాధన జరుగుతుంది. ఆయన నామము అన్ని నామముల కంటే చెప్పండి చూసారా? పరలోకమందు భూమి మీద సర్వాధికారము గల నామం, ప్రపంచాన్ని శాసించే నామం. ఆయన కుడి చేతుల గ్రంథం ఉందండి. ఇవన్నీ జరుగుతున్నాయి, ప్రపంచంలో అన్ని జరుగుతున్నాయండి. అదే సమయంలో మర్చిపోద్దు, ఆ కుడి చేతిలోనే నువ్వు నేను ఉన్నావు. హల్లెలూయా. మనం ఎక్కడ? మనం చేతిలో ఉన్నామండి, యేసే చేతిలో ఉన్నామని చెప్పాడు ఆయన. యోహాను సువార్త 10వ అధ్యాయము 28-29 వచనాలు. యోహాను సువార్త 10వ అధ్యాయం 28-29 వచనాలు. 28-29 వచనాలు. నేను వాటికి నిత్య జీవం ఇచ్చాను కనుక అవి అన్నిటికీ నశింపవు. ఎవడు నా చేతులుంటే వాటిని అపహరింపలేడు. నా గొర్రెలు నా చేతిలో ఉన్నాయి, ఎవడో వాటిని అపహరింపలేడు. ఇంగ్లీష్ ఉంటుంది, నో బడీ కెన్ స్నాచ్ మై షీప్ ఫ్రమ్ మై హ్యాండ్. నా చేతులు కూడా ఎవడు స్నాచ్ అంటే అపహరించలేడు. చైన్ స్నాచర్స్
పట్టుపోతారే ఆడవాళ్ళు పోలీసులు పట్టుకో దొంగలు వాడు ఎత్తుకుపోతా వాడు దొంగలండి స్నాచింగ్. నో బడీ కెన్ స్నాచ్ మై షీప్ ఫ్రమ్ మై హ్యాండ్. నా చేతులు అండి వాడు వాటిని అపహరింపలేడు. నేను నా తండ్రి చేతిలో ఉన్నాను. పక్కన ఉంటాడు వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతులను వాటిని ఎవడను అపహరింపలేడు. మీరంతా మనమంతా చూడండి, ప్రపంచం జరిగే ఈ శోధనలు, ఈ కష్టాలు, శ్రమలు, ఈ ఇరుకులు, ఇబ్బందులు, తెగుళ్ళు, ఈ మరణాలు, యాక్సిడెంట్లు, ఈ భూకంపాలు, ఇవన్నీ కూడా యుద్ధాలు అన్నీ కూడా ఆయన చేతుల గ్రంథంలో ఉన్నాయి. కానీ అవన్నీ జరిగినా మనం ఏసే చేతిలో ఉన్నాం కనుక ఏది మనం తాకలేదు. హల్లెలూయా. ఏది నిన్ను తాకదో. నీకు అపాయం రాదు, ఏ తెగులని కూడా సమీపించదు. నిన్ను కాపాడు కురికడు ఎంతపడండి ఆయన చేతిలో ఉన్నామా. కొన్నులు తెరవబడినప్పుడు చూసారా, వినండి, యేసుని ఆహ్వానిస్తే ఏం జరుగుతుంది? కన్నులు మనం యేసుని హృదయాలకు ఆహ్వానిస్తే, మన ఇంట్లోకి ఆహ్వానిస్తే నువ్వేం చేయనక్కర్లేదు. నువ్వు స్థుతి ఆరాధన చెయ్యి, నీ ఇంట్లోకి వేసే వచ్చేస్తాడు. హల్లెలూయా. నీవు నీ భర్త, నీవు నీ భార్య, నీవు నీ పిల్లలు కలిసి ఆరాధన చేయండి, నీ ఇంట్లోకి వేసేయ. యెహోవా తేజస్సుని ఇంటి నిండా నిండిపోతుంది. దేవుని వెలుగుతో నీళ్ళంతా నిండిపోతుంది. ప్రభుని ఇంట్లో ప్రవేశించి ఆయన ఇప్పుడు వచ్చాడో నీ ఇంట్లో తెగుళ్ళు పోతాయి, బయటికి వ్యాధులు తొలగిపోతాయి, బాధలు తొలగిపోతాయి, శోధనలు తొలగిపోతాయి, చీకటి తొలగిపోతుంది, దరిద్రం పోతుంది. ఆయన ఇంట్లో అడుగు పెడితే చాలు నిన్ను రాజుగా చేస్తాడు. ఆయన రాజు మన రాజుగా చేస్తాడు. నిన్ను తలగా ఉంచుతావు, తోకగా ఉంచాడు. నువ్వు పై వాడుకుంటావు, కింది వాడుగా ఉండవు అంటావా. నీ చిన్న బలహీనతలు తొలగిపోతాయి. చూసారా, చిన్న బలహీనతలు పోవాలా. ఇంకా వాటిని ఆయన వెంట అడగండి. ఇంకా వాటిని పాత బతులు పనికి మంది ఇక ఆయన వెంట అడగండి, పోవాలి. అది నేను నాశనం తీసుకుపోతుంది. అర్థమంతా ప్రతి పాపాన్ని ఒప్పుగా విడిచిపెట్టండి, ఆయన ఆహ్వానించండి. మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నేను 3 పాయింట్ తొందరగా ముగిస్తాను. మొట్టమొదటి పాయింట్ ఏంటండి? మా సరిహద్దులు. రెండోది ఏంటంటే మా కన్నులు. 3వ పాయింట్ చెప్పి ముగిస్తాను. చూడండి, 2వ రోజు 6వ అధ్యాయం 5వ వచ్చినారు. ఈ వచ్చిన వాడు మౌనం అరుగుతున్నాడు. మౌనం అరుగుతుంటే గొడ్డలు ఊడి యోర్దాన్లో పడిపోయిందట. పడిపోవాలంటే పడిపోయిన తర్వాత అడుగు వెళ్ళిపోయింది, బొదలోకి వెళ్ళిపోయింది పడదు. అయ్యో నా వెళ్ళినవాడా పడిపోయింది అని మొదలు పెడుతున్నాడు. ఎలీషా అన్నాడు, అది ఎక్కడ పడిందో చెప్పమన్నాడు. ఇక్కడే పడిపోయింది అయ్యా అంటే కొమ్మను నరిగితే చందులో వేయండి అన్నాడు. కొమ్మను చందులో వేస్తానట. బురదలో మునిగిపోయిన గొడ్డల మీదకి గొడ్డలు తేలిందట. ఇంగ్లీష్ ఉంటుంది, ద యాక్స్ డిడ్ స్విమ్ అరౌండ్ ద బ్రాంచ్. ద యాక్స్ డిడ్ స్విమ్. గొడ్డలు తేలడం కాదు, ఆ కొమ్మ చుట్టూ కేరింతలు కొడతారు గొడ్డలే. చూసారా, ఇది అద్భుతం. ఉంటున్నావా? ఆ నరకబడిన ఆ యొక్క గొడ్డలి మన ఆత్మీయ జీవితం, మన భక్తి జీవితం పడిపోయింది. ఎందులోనూ పడిపోయింది. ఎక్కడ పడిపోయింది మనం చెప్పాలి. దేవుడు చెప్తే నరకబడిన కొమ్మ వచ్చినప్పుడు ఆ నరకబడిన కొమ్మ వధించబడిన క్రీస్తు ప్రభు, వధించబడి నీ కొరకు నా కొరకు వధించబడిన యేసు ప్రభు ఆయన మన జీవితంలోకి వచ్చినప్పుడు ఎందులో పడిపోయిందో మన బతుకు మీదకి లేస్తుంది. నాకు మారుగా వధించబడిన దేవుని గొర్రె పిల్ల. జనులందరి కోసము చప్పట్లో నీవు చేసిన యాగము, జనులందరి కోసము నీవు చేసిన యాగము, తొలగించెను నన్ను విడిపించెను, శిక్ష తొలగించెను నన్ను విడిపించెను, నన్ను దైవముతో బ్రతికించెను, నన్ను జీవముతో బ్రతికించెను. బలియాగమైన యేసు నిన్ను స్తుతింప
ఎట్లా నా కుమారుగా వధించబడినా దేవుని గొర్రె పిల్ల నా కుమారుగా వధించబడినా దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. నరకబడిన కొమ్మంటే వధించబడిన యేసయ్య నీ కొరకు నా కొరకు వధించబడ్డాడు. శిలువ మీద వధించబడ్డాడు. మన చేతులతో చేసిన పాపానికి చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. మన పాదాలతో చేసిన పాపాలకి పాదాలకు మేకులు కొట్టబడ్డాయి. మన శిరస్సుతో మన కొనలు చేసే పాపానికి ఆయన తలకు మొలకొట్ట పెట్టబడింది. ఈ దేవంతో చేసిన పాపానికి ఆయన యొక్క దేవానికి కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి. నీ కొరకు నా కొరకు వధించబడ్డాడు. శిలువ మీద వధించబడ్డాడు. శిలువలో నీ కోసం నా కోసం గాయాలు పొందాడు. రక్తాన్ని చిందించాడు. ఆఖరి రక్తం అంతా కాల్చాడు నీ కోసం నా కోసం. ఈ సాయంకాల సమయంలో ఆయన దగ్గరికి వస్తే చాలు, ప్రభువా నన్ను కరుణించండి, క్షమించ ప్రభువా అని అడిగితే ఎక్కడ పడిపోయావు చెప్పాలి. ఎందులో పడిపోయావు? ఇంకా ఖైదీలు మానలేదా? ఇంకా సినిమా చూడటం మానలేదా? బతుకు మానలేదు? ఇంకా అబద్ధ జీవితం మానలేదా? ఇంకా ఏ విషయంలో పడిపోతే మోసంలో అబద్ధ జీవితం జీవిస్తున్నావు తినన్న ఏ పాపాలు జీవిస్తున్నావు? ఆయనకి విరోధమంది ఏది జీవితంలో ఉందో ఓపిక విడిచిపెట్టి ఇక్కడే పడిపోయింది కానీ జీవితం మాటికి ఇక్కడే పడిపోతున్నాడు. ప్రభా ఇక్కడే దిగి జారిపోతున్నాడు. ప్రభా నన్ను క్షమించు, నన్ను క్షమించు. నా గోడలో పడిపోయింది, యోగనంలో పడిపోయింది, మునిగిపోయింది. ఈ రాత్రి సమయంలో ఎక్కడ పడిపోయిన చెప్తే నీకు తెలుసు, ఎక్కడ పడిపోయింది నీకు తెలుసు. నిజంగా ఉదయం తెరిచి అతిక్రమాలు దాచిపెట్టేవాడు వచ్చాడు. ఒప్పుకొని విడిచిపెడితే దేవుని కనికరం పొందుకుంటాడు. అది వాక్యం. అది మన పాపాలను ఒప్పుకునేదా ఆయన నమ్మదైన వాడు నీతిమంతుడు కనుక యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగిన పవిత్రులుగా చేస్తుంది. ఈ రాత్రి ఇక్కడ మాత్రమే కాదు, ఇంటికెళ్ళి కూడా నీ కొడలు ఎక్కడ పడిపోయిందో ప్రభుత్వం చెప్తే ఆ ములిగిపోయిన కొడల్ని బురదలో నుండి మీదకి లేపుతాడు. నువ్వు ప్రభు చూసావు, ముందు ప్రభు మార్గాలు వెళ్తున్నావు, అప్పుడు బాగానే ఉన్నావు. ఎప్పుడు ప్రభు చూడకుండా లోకాన్ని చూసావో, రాజకీయాలు చూసావో, సినిమా ప్రపంచాన్ని చూసావో, ఎంతమంది చూసావో తప్పని మునిగిపోయినప్పుడు ఒక పని చేయాలి. మునిగిపోయి ప్రభు మునిగిపోయి చెప్పి చిన్న ప్రార్థించి నేను తప్పని మునిగిపోయి వెంటనే చేపట్టుకుని నిన్ను లేపుతాడు. ఆ నరకమైన కొమ్మ అక్కడ ఉన్నది కనుక, నరకమైన కొమ్మ వచ్చింది కనుక గొడ్డలి బురదలోండి మీదకి లేచింది. ఎంత లోతులో బురదలో మునిగిపోయినా నీ గొడ్డలి దేవుడు లేపుతాడు. నీ బంధకాలు దేవుడు తెంపేస్తాడు. నీ రోగాలు దేవుడు స్వస్థపడతాడు. నీ పాపాలు దేవుడు క్షమిస్తాడు. నీకు ఎంత ఘోరమైన వ్యక్తిపైనా నిన్నొక నూతన వ్యక్తిగా దేవుడు చేస్తాడు. నీ జీవితంలో నీ కన్నీరు, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చుతాడు. నీ కన్నీరు తుడుస్తాడు. నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అక్కడ ఏం జరిగింది తెలుసండి? అద్భుతం జరిగింది. అక్కడ మునిగిపోయిన గొడవలే, ఇనప గొడవలే, మునగడమే తేవడంలో తెలియదు దానికి. అది తేలలేదు, కానీ అది తేలిందంటే అది ఏంటో దాన్ని అద్భుత కార్యం. నీ జీవితంలో అద్భుత కార్యము దేవుడు చేస్తాడు. గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. ఈ రాత్రి మాటలు ముగిస్తున్నాను. క్లుప్త సందేశంలో పిల్లరా నువ్వు ప్రార్థించారు, అయ్యా నా జీవితం విశాలపరచాను, నా కన్నులు తెరవయ్యా. అయ్యా పరలోకం ఎలా ఉంటుందో ఇవాళ నీ కన్నులు తెరవబడితే నరకాన్ని చూస్తే హలో పెట్టినావా? నరకంలో హలో పెట్ట జరగలేను. నరకంలోకి వెళ్తే అగ్నిలో కాలిపోయి యుగాలు కాలిపోతావు. చూస్తే నువ్వు గ్రహిస్తే నువ్వు నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళే మార్గానికి వస్తావు, రక్షణ పొందుకుంటావు. నీ జీవితం మారుద్ది, నీ బతుకు మారిపోద్ది. ప్రభు సమర్పించుకుంటావు. నరకానికి వెళ్ళే బ్యాచ్లో ఉండకుండా దేవుడు నీళ్ళు చెబుతాడు. మూడవదిగా అయ్యా మమ్మల్ని లేవనెత్తయ్యా, నేను లేపయ్యా, పడిపోయాను, కృంగిపోయిన వాళ్ళు లేపే దేవుడు అయ్యా, పడిపోయిన వారు ఉద్ధరించే దేవుడు అయ్యా, నా ఎదుకు వచ్చి ఏమాత్రం త్రోసివేయనని సవచి దేవుడు అయ్యా. అమ్మా ఎవరు శిక్ష విధింపలేదా నీకు? లేదు ప్రభు, నేను నీ శిక్ష విధించానమ్మా. నేను ఈ శిక్ష విధించిన ఇక్కడ పాపం చేయొద్దు, నేను శిక్ష విధించినాను ఇక్కడ పాపం చేయొద్దమ్మా అని చెప్పి పంపించిన దేవుడు వీళ్ళందరికి వస్తే నీ హృదయంలోకి ఆయన ఆహ్వానిస్తే అమ్మా అంటున్నావా, నువ్వు అద్భుతం చూస్తావు. ఇంటికి వెళ్ళేసరికి అద్భుతం చూస్తావు. నువ్వు గమనించి పిల్లరా ఆ అద్భుతం దేవుడికి చేస్తాను. జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. మనండి ఒకనాడు ఒక కుమారుడికి కన్న తల్లి, పెంచి తల్లి,
ఇద్దరు నా తల్లుడు, ఇద్దరు తల్లుడు ఉన్నారు. అంటే ఏమో తెలుసా, ఇది ట్రైబల్ ఏరియా. ఏదో పని చేసుకుంటున్నారు. కుమారుడు ఆడుకుంటున్నట్టు పక్కన ఇలా ఒక టైగర్ వస్తుంది, పెద్ద పులి వస్తుంది. ఈ పెంచుతో చూస్తుంది, బాగా బాబు పులి వస్తుంది రా నాయన, వచ్చే బాబు వచ్చేమంటుంది. ఈ తల్లి కామతాలు ఏం చేసి తెలుసండి, ఏమని తెలుసా, పులి రావడం చూసింది. దీనిలో కబురు చెప్పలేదు. ఈ కబురు పరిగెత్తాలి కొడుకుని వాటేసుకొని ఈ నా కుమారుడు పులి నోటి పడకూడదని పట్టుకొని వచ్చేస్తుంది. పులి రానే వచ్చింది, కొడుకును వదిలేసింది. తల్లిని పట్టుకొని మొక్కలు చేసి పులిలా చంపేసింది. గమనించండి, కొడుకుని రక్షించుకోవడానికి ఆ తల్లి ఏం చేసింది, తన ప్రాణం త్యాగము చేసింది. ఇదే చేసింది యేసయ్య నీ కొరకు నా కొరకు. అమ్మా, నీకు రక్షణ అవ్వడానికి మన శిక్ష అంతా ఆయనే భరించాడు. అర్థం, నీ ప్రాణానికి ఆయన ప్రాణం అంటే పెట్టాడు. ఇవేళ పెట్టినావా, ఈవేళ గమని చెప్పినారా, ఆయన మన కొరకు మనకు ఆరోగ్యం ఇవ్వడం కోసం గాయాలు పొందాడు. నీ కొరకు నాకు ఆయన గాయాలు పొందాడు. వినండి బిడ్డ, ఉంటున్నావా, నిన్ను విడిపించడానికి, మనల్ని ఆశ్రయించడానికి, దీవించడానికి ఆయన శాపంగా మారిపోయాడు. ఈ బికేమ్ సిన్ టు మేక్ అస్ హోలీ. నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన పాపంగా చేయబడ్డాడు. మనం నీతిమంతులు చేయడానికి ఆయన పాపంగా చేయబడ్డాడు. మనం దీవించడానికి ఆయన శాపంగా మార్చబడ్డాడు. మన శిక్షంతో భరించే నీకు రక్షణ అవడానికి మన శిక్షంతో భరించాడు. చివరికి నీకు నిత్య జీవం అవడానికి ఆయన మరణాన్ని అనుభవించాడు. ఎందుకు చేశాడు తెలుసా, నిన్ను ప్రేమించాడు కనుక, నిన్ను శాశ్వత ప్రేమతో ప్రేమించాడు కనుక. ఉదక సమయంలో నీ కొరకు వధించబడ్డాడు. నువ్వు ఎక్కడ పడిపోయి చెప్తే, ఎక్కడ పడిపో ఒక్క మాట చెబుతాడు, వాళ్ళ పడిపోయిన ప్రభావ ఈ 3 పాయింట్లు ప్రారంభించాడు. నా జీవిత విషయాలపరిచయ్యా, అయ్యా నా కనులు తెలివయ్యా, నేను పడిపోతున్నాను, నన్ను లేవనైతే ప్రభావాన్ని మొర్ర పెడితే ఆయన జీవితాన్ని చేపట్టుకొని లేపుతాడు. అందరూ లేచిన కూడా, అందరూ లేచిన పడదాం. కొన్ని నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకోండి. అందరూ ప్లీజ్ ఎవరిబడి స్టాండ్, కళ్ళు మూసుకోండి, లేచిన పడదాం. కన్నులు మూసుకోండి, నోరిపించిన ప్రార్థన చేసుకొచ్చిన ప్రార్థన. కళ్ళు మూసుకున్నావా, లేచిన పడ్డావా, కళ్ళు మూసుకుని 2 చేతులు పైకి ఎత్తాలి. కుమార్ 2 చేతులు పైకి ఎత్తు, 2 చేతులు పైకి ఎత్తు. ప్రార్థన చేసుకో, చిన్న ప్రార్థన. అయ్యా నా కళ్ళు విశాలపరచయ్యా.